చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని. ఇంకెన్ని రోజులు ఈ సీరియల్ నడిపిస్తారనేది వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. మనం మొత్తం పార్టీ విషయాలకు వద్దామన్నా, మొన్న జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో ఏదైతే ఆ అధ్యక్షతను వ్యతిరేకించి రాజాసింగ్ ఆ యొక్క రాజీనామా ఆమోదాన్ని అసలు ఎందుకు చేసిందంటే పార్టీ, అంటే ఒక నిర్ణయం అంటే ఎన్నోసార్లు చేశారు, సస్పెండ్ అయ్యాడు, కొన్ని వ్యాఖ్యలు చేసి అంటే సంజాయించే అంత, అది కూడా ఢిల్లీ కూడా పిలవకుండా ఓకే చేశారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? సో ఢిల్లీకి పిలిచిర్రా, ఫోన్లో మాట్లాడినరా, రాజాసింగ్ గారితో పార్టీ ఏం మాట్లాడింది అధిష్టానం అనేది, పార్టీ అధిష్టానాన్ని భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఫర్ నాట్ కంట్రీ ఫర్ భారతీయ జనతా పార్టీ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే మా కేంద్ర నాయకత్వం చేయాల్సిన పనులన్నీ చేసిన తర్వాతనే మాట్లాడి ఉంటారు తప్ప అట్లా అబ్రప్ట్గా అట్లా అర్ధరాత్రి తీసేసిన అట్లా ఏముండదు భారతీయ జనతా పార్టీలో. పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా వి విల్ ఒబే ఇట్. అంటే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా కనీసం, ఎందుకంటే తన హిందుత్వం కోసమే తన పార్టీలో వండుకుంటూ సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తాను చాలాసార్లు రాజసింగ్ గారు ఒక స్టార్ క్యాంపెయిన్గా కూడా చాలా దిక్కులు చెప్పినటువంటి పరిస్థితి. హిందుత్వం కోసం పోరాడే వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని అంటే బీజేపీ వదులుకోవడం అంటే పార్టీకి నష్టం కలగదంటారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తుంది మా పార్టీ పెద్దలు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఏ పరిస్థితులలో ఆ నిర్ణయం తీసుకున్నారనేది పార్టీ హైకమాండ్ దాని మీద చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రఘునందన్ రావు మొత్తం తెలంగాణ రాష్ట్రం తరఫున కావచ్చు, మెదక్ సంబంధించినటువంటి ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు? రఘునందన్ రావు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినట్టు నుంచి మొదలుకుంటే ఈ రోజు దాకా గత 4 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక సమస్యల్ని లేవనెత్తినాం. రేపు కూడా అప్పుడున్నటువంటి పార్లమెంట్ నడిచేటువంటి సెషన్ సమయం లోపల ప్రజా అవసరాలు ఏమున్నాయి, ఎక్కడ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా పేద ప్రజల గొంతుకగా రఘునందన్ మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ ప్రాంత సమస్యల మీద 100% మాట్లాడు. రఘునందన్ రావు సామాజిక వర్గం తక్కువగా ఉంటుంది, అందుకే కేంద్ర మంత్రిగా కూడా రాలేకపోయిందనే దాంట్లో ఎట్లా దీన్ని అట్లా అనుకోవచ్చా? ఒక సామాన్య కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న నాకు శాసనసభ్యునిగా పార్లమెంట్ సభ్యుడిగా పార్టీ అవకాశం ఇచ్చింది. మా నియోజకవర్గ ఓటర్లు ఆశీర్వదించారు. పార్టీ సముచిత స్థానాన్ని సముచిత సందర్భం లోపల అందరికీ ఇస్తుంది. దానికి సామాజిక వర్గాలు ఇవి అంటూ ఏం అడ్డం రావని నాకు తెలుసు. భారతీయ జనతా పార్టీ అందరినీ, అన్ని కులాలని, అన్ని మతాలని సమదృష్టితో చూస్తుంది. ప్రజల్ని బ్యాలెన్స్గా చేసుకుంటూ పరిపాలన కొనసాగిస్తుంది. అంత్యోదయ లక్ష్యంగా పార్టీ ముందుకు పోతుంది. వ్యక్తుల కంటే దేశం ముఖ్యమని పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నవ్ వేర్ ఐఎమ్ కంఫర్టబుల్. పార్టీ ఏం పని చెప్తే ఆ పని చేయడానికి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా సిద్ధంగా ఉంటాం. ఇది వచ్చింది అది రాలేదని బాధ ఏమి ఉండదు. వచ్చిన పనికి, వచ్చినటువంటి పార్లమెంట్ సీట్కి న్యాయం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. పార్టీ భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఇస్తే దాన్ని బట్టి అట్లా ముందుకు పోతాం. దేశంలో ఇప్పుడు ఒకటే చర్చ అన్న, ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించి సెప్టెంబర్లో మోడీ దిగిపోయే అవకాశం ఉంటుంది. అసలు సిద్ధాంతాలు అసలు ఏం చెప్తున్నాయంటే, నిజంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ కావచ్చు, అదేవిధంగా మోడీ గారు అంటే 75 ఏళ్ళు నిండిన తర్వాత ఇందులో ఉండకూడదు పదవిలో అనేది కూడా ఒకటి ఉంది అని తెలుస్తుంది. దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం కూడా చర్చ మొత్తం కూడా ఇదే జరుగుతూ ఉంది. దీన్ని అంటే ఎలా చెప్తారు? ఎందుకంటే నేనేమంటున్నా, పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాల్ని మేము మీడియాలో చేయలేము, టీవీ ఛానళ్ళ ముందు చర్చించలేము. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఏమున్నా పార్టీ ప్లాట్ఫామ్ ఉంటుంది, దానికి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు అని ఉంటుంది. పార్లమెంటరీ పార్టీ బోర్డులో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని ఏ విషయంలో అయినా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఊహాగానాల మీదకి, ఇతరతర అంశాల మీదకి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తను ఇంటర్ప్రిట్ చేసిన సందర్భం లోపల ఐ కెనాట్ డిబేట్ ఆర్ డిస్కస్ ఓవర్ ద మీడియా విత్ రిగార్డ్ టు ద. అంటే గతంలో కూడా సీనియర్ నేతలు 75 ఏళ్ళ తర్వాత ఎల్కే అద్వానీ అంత సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దానికి అంటే సేమ్ మోడీకి అనేది ప్రత్యేకంగా ఏమి ఉండదు కదా. సో 75 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళకి బాధ్యతల నుంచి తప్పుకోవాలనేది మార్గదర్శక మండలి అని భారతీయ జనతా పార్టీకి ఒకటి ఉంటుంది. దాంట్లో చర్చించినటువంటి అంశం దానికి సంబంధించినటువంటి అంశం తప్ప ప్రజా జీవితంలో ఉండకూడదని లేదు. ఉదాహరణకి మీరు ఇంత స్పెసిఫిక్గా అడుగుతున్నారు కాబట్టి, కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప గారు 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోరి, కనబడుతుంది. గూగుల్ని సెర్చ్ చేసి యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రి అయిన రోజు యడ్యూరప్ప గారి వయసు ఎంత అని అడుగురు. 77 సంవత్సరాలకి కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో సర్టెన్ ఎగ్జంప్షన్స్ ఆర్ దేర్. పార్టీలో పదవులకు కానీ, అధికారంలో ఉన్నప్పుడు పంచుకునేటువంటి పదవులకు కానీ దెర్ ఆర్ సర్టన్ ఎగ్జంప్షన్స్ ఇన్ ద పార్టీ. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను నేను మీకు, భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు తీసుకునే నిర్ణయాలు తప్ప ఇవి రఘునందన్ రావు వ్యక్తిగత అభిప్రాయము, మీ వ్యక్తిగత అభిప్రాయము, ఒక పేపర్ ఆయనకు నచ్చింది రాసిన దాని మీదనో చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు.
చివరగా మెదక్ ప్రజలకు కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశ ప్రజలకు మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? అభివృద్ధి ముందుకు సాగుతుందని అంటారా బీజేపీ? సేన 5 దశాబ్దాల కాంగ్రెస్ పాలన తర్వాత నరేంద్ర మోడీ గారి పాలన చూసినటువంటి ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 3వసారి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ప్రజలు ఏకదాటిగా ఎన్నుకుంటూ వస్తూ ఉన్నారు. 1 కాదు 2 కాదు 3 సార్లు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రికి ఎన్నికైనారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసినటువంటి ఓట్లు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులే లెక్కకుంటారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి పాలనని ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన 3వసారి ప్రధానమంత్రి అయ్యిండు. మీరు ఎవరికి ఎట్లాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. 4వసారి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ప్రపంచ రికార్డు, ఈ దేశ రికార్డులు అన్నింటినీ కూడా బద్దలు కొట్టేటువంటి ఏకైక వ్యక్తి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. ఒకప్పుడు గుజరాత్కే పరిమితమైనటువంటి నరేంద్ర మోడీ గారి చరిష్మా ప్రస్తుతం దేశం ఎల్లలు దాటి ప్రపంచంలో ఏడికి పోయినా మోడీ గారు వచ్చారంటే కొన్ని దేశాల రాష్ట్రపతులు సాష్టాంగంగా నమస్కారం చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నవ్ ఈజ్ బీన్ గ్రోన్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ లీడర్. మోడీ గారికి సరితూగే నాయకుడు ప్రపంచ చిత్రపటంలో ఎవరు కనబడతలేనంత గొప్పగా మన దేశ కీర్తి ప్రతిష్టని పెంచినటువంటి నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. ఇంకా వారి గురించి ఎవరన్నా మాట్లాడితే ఇక కోడిగుడ్డు మీద ఈకలు వీకాలని ప్రయత్నం చేసేది తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు 2 సీట్ల కాడ నుంచి మీతో ఏమవుతుంది అంటే ఒక్కసారిగా